పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా మధ్య మీరు కదలాడుచున్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. నీ ఆత్మ మమ్మల్ని చుట్టుకొనగలట కృప చూపించి నడిపించు. వీరి నీ ప్రియమైన బిడ్డలు, మీ హృదయంలో ఉన్నటువంటి వారు సాతాను యొక్క బంధకముల నుంచి వీరిని విడుదల చేసి ఈ ఆఖరి సమయంలో నీ ఆత్మను మా మీద కుమ్మరించు. యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ మధ్యాహ్నం ఒక సోదరు వచ్చింది, కోటలంగ నుంచి వచ్చింది. ఎప్పుడో దరిదాపు 15 సంవత్సరాల క్రితం చూసినటువంటి ఆమె చాలా దుఃఖంతో ఉన్నది. ఆ స్థలంలో ఈ 15 సంవత్సరాల క్రితం ఇక్కడ తీర్థం జరుగుతుంది. ఆ తీర్థంలో రోడ్డు ప్రక్కనే నేను శిబిరం వేశాను, ప్రార్థన శిబిరం. పలానా టైంలో అక్కడ రెండు దేవతలకు అక్కడ మ్యారేజ్ చేస్తారు. ఇప్పుడు దేవుడు నాకు ప్రేరేపించాడు, ప్రార్థన మైక్ సెట్ పెట్టుకొని ప్రార్థన మొదలుపెట్టాడు. నీవు జీవం గల దేవుడు అని నిరూపించుకున్నాడు. వీరు ఈ లక్షల మంది వస్తూ ఉంటారు, లక్షల మంది వస్తూ ఉంటారు. అప్పుడు ఈ బ్రిడ్జిలు కానీ ఏమి లేవు, పడవ మీద రావాలి, అక్కడి నుంచి రావాలి. ఆ శిబిరం వేసిన దగ్గర ప్రార్థన మొదలు పెడుతున్నప్పుడు అక్కడికి కోటలోకి అక్కడికి వెళ్ళేటువంటి వారు, నేను ఎక్కడైతే శిబిరం వేసానో అప్పుడప్పుడు లోపలికి వస్తూ ఉన్నారు. ఎందుకు వస్తున్నారంటే మోటార్ సైకిల్స్ వెళ్తున్నప్పుడు అక్కడ పడిపోయేవారు. నేను ఎక్కడైతే శిబిరం వేసానో అక్కడే పడేవారు. లోపలికి రాగానే నేను కొన్ని ట్రాక్ట్స్ పెట్టుకున్నాను, అంటే పంచి పెట్టడానికి. ఎందుకు పడ్డారో వాళ్ళకి తెలియదు. యేసు నిజరక్షకుడు అని చెప్పిన తర్వాత కొంతసేపు ఉన్న తర్వాత నేను ఇచ్చిన కరపత్రం జోబులో పెట్టుకొని నేరుగా గుడిలోకి వెళ్ళిపోయేవారు. ఆ టైం రాగానే వచ్చింది 3:20కి అక్కడ మ్యారేజ్ జరుగుతుంది. ఈ రెండు దేవతలకి లక్షల మంది చూస్తూ ఉన్నారు. పెద్ద వాయిద్యాలతో హడావిడిగా వస్తూ ఉన్నారు. నేనేం చెప్పానంటే సరిగా 3:20కి పడాలి, అంతే. 3:15కి పడాలి. నీవు జీవం గల దేవుడు అని వీరందరూ తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, తీర్థానికి వచ్చిన వాళ్ళందరూ తెలుసుకోవాలి. చాలా హడావిడిగా, చాలా హుషారుగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ మైక్లో పెట్టాను. ఏంటి పెట్టానంటే ఈ విగ్రహం పడలేదే. అందరూ వింటున్నారు. వాళ్ళు జోరుగా హడావిడులు చేస్తారు. ఈ మైక్ మీద ఇంకా జోరుగా హడావిడి చేస్తున్నారు వాళ్ళు. తూర్పు గాలి అంటే మీకు తెలియదు, తూర్పు గాలి అంటే తెలియదు. కానీ ఆ రోజున దేవుడు తూర్పు గాలి అంటే ఏంటో, దాని యొక్క విశిష్టత ఏంటో చూపించాడు. నేను వేసినటువంటి నేను ఉన్నటువంటి ఆ శిబిరం ఆ తూర్పు గాలికి పడిపోతూ ఉంది, అంతే. వెంటనే చేయెత్తి, ప్రభువా మేము నశించిపోతే ఇంకా నీ యొక్క నామం యొక్క ఘనత ఏమిటి? నేను ఉంటున్నటువంటి ఇది పడకూడదు. ఎందుకంటే అంత తీవ్రంగా వచ్చింది గాలి, అంత ఫోర్సిబుల్గా వచ్చింది గాలి. వచ్చి అకస్మాత్తుగా వెంటనే అక్కడ చేరినటువంటి వాళ్ళందరూ మీదుగా ఆ విగ్రహాన్ని పడేసింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంటనే 250 లాంచీలు ఆగిపోయినాయి. ఆకువేడి నుంచి షటల్. ఆ ఊరు వాళ్ళందరూ ఒప్పుకున్నారు, యేసే నిజరక్షకుడు, యేసే నిజమైన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి ఏం జరిగిందో. ఆ తీర్థానికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఏమేమి వండుతారు, బజ్జీలు గిజ్జీలు ఇవన్నీ టేబుల్స్ అన్నీ నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోయారు. అంతే, ఏం లేదు అక్కడ. అప్పుడు అయినా కానీ 2 రోజుల తర్వాత మళ్ళీ వస్తూ ఉన్నారు. కానీ ఆ లాంచీల్లో వస్తున్నటువంటి లాంచీలో నన్ను చూడడానికి వస్తున్నటువంటి జనాంగం వచ్చారు.
వాళ్ళు ఆ లంచ్లో ఏం పెడుతున్నారంటే, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ మధ్యాహ్నం ఒక స్త్రీ వచ్చిందని చెప్పాను కదా, ఏం జరిగిందో వెంటనే జ్ఞాపకం వచ్చింది నాకు. ఆమె కూడా జ్ఞాపకం చేసుకో. అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే లూసిఫర్ వచ్చాడు. నేను ఎక్కడ ఉన్నానో ఆ క్యాంపులోనికి. నీ పేరేంటి అని అడిగాను. నిత్య జ్యోతి. ఇక్కడేదో ఆగడాలంక నుంచి నేను వచ్చాను. కూర్చోండి. ఏంటి వచ్చావు? నిన్ను సమాధి చేసి వెళ్ళడానికి వచ్చాను. నిన్ను సమాధి చేయడానికి వచ్చాను అంతే. సరే, అక్కడ ఉన్న చుట్టూ ఉన్నటువంటి సహోదరులు అంటున్నారు, సరే చెయ్యి, సమాధి చేయి. ఆమె ఎక్కడ కూర్చుందో నేను ఎదురుగుండా కూర్చున్నాను. అయ్యి బాబోయ్, ఆయన చుట్టూ అగ్ని ఉంటే నేనేమి ఆయన సమాధి చేస్తాను. సరే, ఇప్పుడు ఆమె చెప్పింది. అప్పుడు మాకు అర్థమైంది ఎందుకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ పడుతున్నారు అంటే. ఆమె ఏం చెప్పిందంటే, అదిగో అక్కడ గబ్రియల్ దూత ఉన్నాడు. గబ్రియల్ దూత, ఆయన చేతిలో ఖడ్గం ఉంది. లూసిఫర్ బయలుదేరి పర్మిషన్ తీసుకుని వస్తున్నాడు, కానీ పేతురు అడ్డుకున్నాడు మధ్యలో. శిష్యుడైన పేతురు, జాగ్రత్త, ఆయనకి ఏమైనా హాని జరిగిందా అని భయపెట్టాడు. ఏమైనా జరిగిందా మంచిగుండు, వెళ్ళాలంటే వెళ్ళు. ఏమర్థమైందంటే, వచ్చిన వాళ్ళు ఎందుకు పడుతున్నారు అనేది మాకు అర్థమైంది. దేవదూతలు ఏమైనా చేయగలరు. ఆ మోటార్ సైకిల్ యొక్క ఈ నట్లు ఈ లూజ్ చేస్తున్నారు, రాగానే పడుతున్నది అంతే కాంత. ఫరో సైన్యం యొక్క చక్రాలని లూజ్ చేసిన వాళ్ళు ఎవరు? అతడే. దేవుడు లూజ్ చేస్తున్నాడు, ఇక్కడ దేవదూతలు లూజ్ చేస్తున్నారు. మోటార్ సైకిల్ పడడం, అది బిగించుకోవడం, మన సహోదరులు వెళ్ళి పుస్తకాలు ఇచ్చేయడం, ఇవన్నీ అక్కడ గుళ్ళోకి వెళ్ళిపోతాం. అప్పుడు అతను చెప్పాడు, నేను ఎలాగా ఏదైనా వనంలోని ప్రవేశించాను, అలాగే నేను ఎలాగా ఇశ్రాయేలీయుల పాళెంలోనికి ప్రవేశించాను, మోయాబీ రాండ్రను ఎలాగ ఇశ్రాయేలీయుల క్యాంపులోనికి నేను ప్రవేశింపజేశాను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆఖరణ సాష్టాంగపడ్డాడు. భూస్థాపన చేయడానికి వచ్చాను అన్నటువంటి వాడు నేలను ముక్కు రాసేయలేడు, తేలిపోయాడు. సోదరులారా, ఆయన రాబోతూ ఉన్నాడు. యేసు రాజుగా రాబోతూ ఉన్నాడు. భూలోకమంతా మరి అకస్మాత్తుగా ఒకటి అయిపోయింది. ఏదైపోయింది? కోవిడ్-19 అయినా ఇప్పుడు లాస్ట్కి ఉంది, కానీ ఇంకొకటి రాబోతుంది. దానికి సిద్ధపడండి. ఏంటంటే సైరన్ అయిపోయింది. బాబులు మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుని ఆత్మ పోరాడుచున్నప్పుడు ఇక పాపాలను జురుకోకండి. నీ వ్యభిచారం మానే, నీ ప్రేమ కలాపాలు మానేసే. టైం లేదు. దిస్ ఈస్ ద టైం టు రిపెంట్. నీవు పశ్చాత్తాపడడానికి ఇది సమయము. సరే, ఆ స్త్రీ గురించి ఉదయకాలం మధ్యాహ్నం వచ్చిన ఆ స్త్రీ గురించి ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఎప్పుడు వస్తాను, ఎక్కడ కనబడతాను, ఎప్పుడు ఇంటికి వస్తాను కనబడుతుంది. కానీ తెలిసింది మన సహోదరి కరపత్రం ఇచ్చి ఆహ్వానించి తప్పకుండా చూడాలని వచ్చింది.
సో అప్పుడు చెప్పింది కదా, ఏం చెప్పాడు? నేను నిన్ను భూస్థాపన చేయటానికి వచ్చి. కొంతకాలం అయిన తర్వాత అదే సమయంలో అదే స్థలంలో ఇప్పుడు బాగా గట్టి కట్టారు దానిని, బాగా బలంగా కట్టారు దానిని. అయినప్పటికీ ఆ భర్తను నన్ను ఏం చేయాలనుకున్నాడో తన యొక్క భర్తను చేసి వెళ్ళిపోయాడు. అక్కడ హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు ఇటీవల. తన పని నెరవేర్చుకున్నాడు. వాడు పని నెరవేర్చుకోవడానికే ఉన్నాడు. ఎందుకంటే కాలము సంకుచితమై ఉన్నది. నీకు తెలియక ఆటలాడుతున్నావో, ఇంకా పాపముతో తెలిసి ఆటలాడుతున్నావో నీవు. మీలో కొంతమంది ఏమో తుంటరులు అని యవనస్తులు ఉన్నారు ఇక్కడ. తుంటరులు, దేవుని భయం లేనివాడు. మీకు వాక్యమైన భయం లేదు, దేవుడైనా భయం లేదు, ఏమీ భయం లేదు. మీరు చిన్నప్పటి నుంచి వాక్యాలు వింటానే ఉన్నారు, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. 30వ అధ్యాయం యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. ఆ మైక్ లేదా? యెహోవా వాక్కు ఇదే, లోబడిన పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేస్తున్నారు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంటారు. వారు నా నోటి మాటను విచారణ చేయక ఫరో బలము చేత. ఏంటంట? ఫరో బలము చేత. మళ్ళా చెప్పండి. రైట్. తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణు జొచ్చుటకు. ఎక్కడ? ఏ నీడ? చాలా మంది ఐగుప్తు నీడను పరిగెడుతున్నారు. నాతో సంధి చేసుకొనక. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, యు విల్ గో టు గాడ్. నీవు దేవుని దగ్గరికి వెళ్తావు. ప్రభువా నేను వెళ్ళనా? ప్రభువా ఈ పెళ్లి చెయ్యనా? ప్రభువా ఈ వ్యాపారం మొదలు పెట్టనా? నీవు దేవుని అడగ. నువ్వు దేవునికి నీకు సంబంధం లేదు. లోబడిని పిల్లలకు జాగ్రత్త ఉండు. ఆ పిల్లలు అనేది పెద్దోళ్ళు అంటలేదు, అది కూడా చూసుకోండి. తుంటరి పిల్లల్లాగా ఉన్నారా మీరు? మీకు శ్రమ ఎంతకాలం దేవుని ఎదిరిస్తూ ఉంటారు మీరు. నన్ను అడగక సంధి చేయుదురు. తల్లి, నువ్వు ప్రతిదీ దేవుని అడుగుతున్నావా? నేను క్రైస్తవుడను, దర్శనం మాకు ఇచ్చేస్తున్నాను అని అంటున్నావు నీవు. కానీ నీకు ఏం తోస్తుందో అది చేస్తున్నావు. ఐగుప్తు నీడ అది నీకు సరైన ఆశ్రయము కాదు. మోసకరమైనటువంటి వాతావరణం. ఇప్పుడు చాలామంది అక్కడ ఆగిపోయి ఎంత రావాలని రాలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ మళ్ళీ కరోనా ఎక్కువైందంట. ఏది మీ అమ్మాయి రాదా అని అంటే అక్కడ కరోనా ఎక్కువైపోయింది. ఇప్పుడు రావడానికి వీరలేదు. ఎలాగైనా ఒక బిల్డింగ్ కట్టేయాలి. అంతర్వేది పాలెం అని ఉంటుంది. అంతర్వేది పాలెం. ఒక ఆయన అక్కడ దుబాయ్ వెళ్ళి డబ్బు సంపాదించి ప్రతి నెల పంపిస్తున్నాడు డబ్బు. అంతర్వేది పాలెంలో మంచి బ్రహ్మాండమైన బిల్డింగ్ తయారైపోయింది. అద్దాల మేటలా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. వీళ్ళు ఫోటోలు తీసి పంపిస్తున్నారు, బాగుంది. ఒకరోజు పెట్టారు. ఆ రోజున ఆ కట్టించిన ఆయన రావాలి. అంత ఇక్కడ సెట్టింగ్ అయిపోయింది. పాస్టర్లు వచ్చేసారు, వస్తున్నారు. ఏమైందంటే అక్కడే ఎయిర్పోర్ట్కి వెళ్ళకముందే అతను హార్ట్ అటాక్ వచ్చింది.
తాను కట్టించుకున్నటువంటి బిల్డింగ్లోనికి అతడు ప్రవేశింపలేకపోయాడు. కారు మేఘాలు చుట్టుకున్న పైన, తన ఇంటి పైన కళ్ళతో తను కట్టించుకున్న అద్దాల మేడలో చూడలేకపోయాడు. ఆ రోజంతా కూడా అల్లకొలలో, గందరగోళం, చీకటమై, రోదన, వేదన. సోదరి సోదరుడా, కొంతమంది డబ్బులు కొరకు పంపిస్తున్నారు. ఇక కొంతమంది హాయిగా ఒక 5 సంవత్సరాలు పనిచేసే చాలు హాయిగా తినవచ్చని పంపిస్తున్నారు. రకరకాలుగా పంపిస్తున్నారు. మీరేమన్నా దేవుని అడుగుతున్నారా సహోదరుడా, సహోదరి? దేవుడికి చెప్తున్నాడా? వెళ్ళిపోదాం అని చాలామంది ట్రై చేస్తున్నారు. సో ఎవరైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నారో వినండి. నన్ను అడగక చేసేటువంటి ప్లాన్స్. క్రైస్తవుడు అయిన తర్వాత ప్రతీది కూడా ఆయన అడగాలని. దేవుని చిత్తాన్ని జరిగించేవాడే ప్రభువా 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 అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలోనికి వెళ్ళడు. కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము ఆయన చేత మీద వెళ్ళు. ఆయన చేత మీద వెళ్ళి అక్కడ కొంత సువార్తన చేసిరా. నాకేం అభ్యంతరం లేదు, నువ్వు వెళ్తున్నందువల్ల నాకు కోపం లేదు. అడుగు దేవుని. ఈ యొక్క అనుభవం మనకు లేకపోతే ఎలాగండి? ఈ సమయం వచ్చినప్పుడు మాత్రం అడుగు. నేను వెళ్ళమని అంటున్నాడు అని అనుకుంటున్నాను అంటారు. అంతే. కొంచెం ధనవృద్ధి చేసుకోవాలి. ఆ ధనవంతుడు ఏమనుకుంటున్నాడంటే, ధనవృద్ధి చేసుకున్నాను, పంట బాగా పండింది, నా ప్రాణమా ఏమంటున్నాడు? తిను, త్రాగుము, సుఖించు. అంతే. స్వరం అంటున్నాడు, ఇప్పుడు నీవు సంపాదించిందంతా ఎవరు అవుతుంది? యూ ఫూల్, బుద్ధి లేనివాడు. చాలామంది బుద్ధి లేని వాళ్ళుగా ఉన్నారు. ఈ రోజున నువ్వు సంపాదించిన ఆస్తి ఏమవుతుంది? ఈ రాత్రి నేను అడిగినట్లేదు. ఆస్తి 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 ఆస్తి. ఈ లోకం అనేది నీకు తీసుకుని వచ్చేది ఏంటంటే, దేవుని ప్రేమ నుండి నిన్ను దూరం చేస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే, యేసును మోసుకునేటటువంటి గాడిదకి బదులుగా ఎలా అవుతున్నామంటే, ఇక్కడే ఉన్నావు చూడండి, 30వ అధ్యాయం యెషయా గ్రంథం. యేసును మోసుకొని వచ్చే గాడిదల వలె లేవు మనం. 6వ వచనం. దక్షిణ దేశంలోనున్న క్రూర మృగములను గూర్చి దేవోక్తి. సింహములను, పాములను, తాపకరమైన మిడునాగులనున్న మిక్కిలి శ్రమ బాధలు గల దేశము గుండా వారు గాడిద పిల్లల వీపుల మీద, తమ ఆస్తిని ఒంటెల మోపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకుని తనకు సహాయం చేయలేని జనమునొద్దకు వాటిని తీసుకుని పోవుదురు. You are becoming a donkey. You have already become a donkey. ఈ గాడిదల మీద తమ ఆస్తులను మోసుకొని వచ్చేదారు. వారికి సహాయం ఏమీ దొరకదు. శ్రమ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. ఈ లోపల నీ కుటుంబం అంతా విచ్ఛిన్నమైంది. గాడిదల మీద తీసుకుని వస్తున్నాం. ఈ లోపల నీ కుటుంబం అంతా పాడైపోతుంది. నో పేరెంటింగ్. ఒక తల్లి పిల్లల్ని పెంచవలసింది తల్లియా? చెప్పండి. పిల్లల్ని పెంచవలసింది తల్లా, లేకుంటే తండ్రా, లేకుంటే అమ్మమ్మ? సో ఇప్పుడు ఎవరు పెంచుతున్నారు పిల్లల్ని? చెప్పండి. తాతలు, అమ్మమ్మలు. నీ ఒక బుద్ధిహీనురాలు. పిల్లలను పెంచవలసిన తల్లి యొక్క ధర్మమును వదిలిపెట్టేస్తే వాళ్ళు ఏదో రీతిగా వాళ్ళు పిచ్చివాళ్ళు అయిపోతున్నారు. అంతే. అమ్మమ్మలు, తాతలు పెంచుతున్నారు పిల్లల్ని. ఎవరు పెంచాలి? అసలు ఏ ధర్మమైనా
చిన్నపిల్లలను పెంచవలసిన ఎవరు? మీకు ప్రశ్న, ఎవరు పెంచాలి? మాట్లాడట్లేదు. తల్లి. తండ్రి తిరిగి వస్తూ ఉంటాడు, అంకెలా తిరిగి వస్తూ ఉంటాడు తండ్రి. కానీ ఇంటికాడ కూర్చోబెట్టుకుని పిల్లల్ని ఆరాధన చేసి, వాక్యాలు నేర్పించి, మర్యాదలు నేర్పించి, జాన్ వెస్లీ అనే ఆయన యొక్క తల్లి సూసన్న వెస్లీ ఏం నేర్పించేదట? సూసన్న వెస్లీ ఏం నేర్పించేది? ఒక సర్వెంట్ని గాళ్ళని పిలవాలంటే ప్లీజ్ అని అనాలి. ప్లీజ్ అంటే ఏంటి? కొబ్బరి పీసా చెప్పండి. ప్లీజ్ అంటే ఏంటి? దయచేసి గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అనే దగ్గర ప్లీజ్ అని కలపాలట. అంటే దయచేసి. తల్లి నేర్పించాలి ఇది. సరే, వాటర్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏం చెప్పాలి చెప్పండి? ఏం చెప్పాలి? చెప్పలేకపోతుంది. థ్యాంక్స్ ఇది నేర్చుకోలేకపోతున్నాం. ఇది నేర్పించవలసింది తల్లులు. వాళ్ళు ఏం తీసుకురామంటే వాళ్ళు తీసుకొస్తారు. తీసుకొని వచ్చినప్పుడు ప్లీజ్. చాలామంది అధికారంలోకి వచ్చిన తర్వాత రా నిన్నే ఏమనబట్టలేదు నీకు. మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళను నువ్వు ప్లీజ్ అనలేకపోతున్నావు అంటే, దయచేసి ఇవ్వండి అనలేకపోతున్నావు అంటే మర్యాదలు లేవు నీకు. తీసుకొని వచ్చిన వాళ్ళను థ్యాంక్ యూ. మీకు పరిచర్య చేస్తున్నారు చాలా మటు. ఇక్కడ మేము నేర్పించదండి పరిచర్య. ఎవరైనా సరే పరిచర్య చేయాలి. పరిచర్య అందుకున్న తర్వాత ఏం చెప్పాలి చెప్పండి? పరిచర్య అందుకున్న తర్వాత ఏమనాలి? ప్లీజ్ కాదు, తర్వాత ప్లీజ్ కాదు. ప్లీజ్ అనేది ముందు. పరిచర్య అందుకున్న తర్వాత థ్యాంక్ యూ ఏం చెప్పాలి? ఇది మనకు తెలియకపోతే వీఆర్ డోంకీస్. ఎవరు మనం? గాడిదలు. ఎవరు నీకు ఏ పరిచర్య చేసినా, వేడి నీళ్ళు కాసిన, వేడి నీళ్ళు నేను అది నేర్చుకున్నాను. ఇది మా అమ్మ నేర్పించింది. నాకు ఇంగ్లీష్ ఎవరు నేర్పించారో తెలిసిన? మా అమ్మగారు నేర్పించారు. అప్పుడు ఈ స్టవ్లు లేవు, కరెంటు స్టవ్లు లేవు. అది మంట పెట్టేటటువంటి పొయ్యి. ఆమె గొట్టం ఊదుకుంటా హూ అని ఊదుకుంటా. నేను పక్కన కూర్చుంటే ఏ అని అంటాను. మనం ఎలా పలకాలి నేర్పించింది. ఈ అనేది ఎలా పలకాలి, ఈ అలా నేర్పించింది నాకు ఇంగ్లీష్. తల్లులు ఈ దినాల్లో ఏ విధమైన రిలేషన్షిప్ లేదు. నో రిలేషన్షిప్ బిట్వీన్ ద చిల్డ్రన్ అండ్ ద మదర్. జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని కట్టును, గుణవతి అయిన స్త్రీ. ఎన్నో మ్యారేజ్ ఇవన్నీ మీరు వింటానే ఉంటారు. కానీ మ్యారేజ్లో వర్తమానం విండి ప్రయోజనం ఏంటి? మీరు అది ఆ రోజు మట్టుకే అసలు వినరు. మీరు మ్యారేజ్ వర్తమానం ఎవరు వింటారు? తల్లులారా మీరు ఎలా వదిలిపెట్టేస్తున్నారు? జంతువుల్లాగా గాడిదలాగా వదిలేస్తున్నారు అంతే మీరు పిల్లలు. జాన్ వెస్లీ యొక్క తల్లి ఒక్కొక్క బెడ్, ఒక్కొక్క పడక దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేదంట. ఒక్కొక్క పడక దగ్గరకు వచ్చి 18 మంది పిల్లలు. వాళ్ళకి ప్రతి ఉదయం ప్రార్థన ఒక ఉద్యోగకూడలా ఉండేదంట. ప్రతి ఉదయం ప్రార్థన ఒక ఉద్యోగకూడలా ఉంది. మీలో తల్లులు కుటుంబారాధన లేదు. మీకు కుటుంబారాధన లేదు మీకు. అసలు జంతువులాగా లేవడం, జంతువులాగా వెళ్ళిపోవడం, జంతువులాగా రావడం. ఇల్లు అంటే ఒక సత్రంలాగా గబగబాన్నం తినేయడం, మరలా రోడ్డు మీదకి వెళ్ళిపోవడం. సత్రం. ప్రతిరోజు ఉదయమున ఆమె కూటం పెట్టేది. ప్రతిరోజు ఉదయమున ఆ కూటంలో నేర్పించేదండి. ప్రతిరోజు ఒకరితో ప్రార్థన చేసేది. ప్రతిరోజు ఒకరితో ప్రార్థన చేసేది. థర్స్డే ఈజ్ యువర్స్. ఫలానా రోజు నీది అంతే. వాడొచ్చి కూర్చోవాలి ఆమె దగ్గర. అప్పుడు నేర్పించేదంట. బైబిల్ నేర్పించేది. ఎలా భక్తి చేయాలి,
ప్రార్థన చేసి, నువ్వే తప్పులు చేసావు, ఇక నుంచి తప్పులు చేయకు. వాళ్ళు పడుకున్న తర్వాత ఒక్కొక్క బెడ్ దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ అబ్బాయిని మీరు దర్శించు, ఈ అబ్బాయిని సేవకుడిగా చేసుకోండి. వాళ్ళలో ఒకడు జాన్ వెస్లీ. వాళ్ళ ఇల్లు ఒక రోజున అంటుకుపోయింది. పైన ఒక అప్స్టైర్ ఉంది, అందరూ వచ్చేసారు, కానీ చూసుకుంటే ఒకడు లేడట. వాడే జాన్ వెస్లీ, చిన్నోడు. సో పైకి చూస్తే అక్కడ ఒక తలుపు ఉంది. ఆ తలుపు అటు ఇటు చేతులు పెట్టి చూస్తున్నాడంట. అదేమో కాలిపోతుంది, అంత కాలిపోతూ ఉంది. అప్పుడు ఏం చేశారంటే యవనస్తులు కొంతమంది ఒకళ్ళ మీద ఎక్కేసి వాడు పడిపోయే లోపల 2 చేతులు పెట్టేశారు. ఆ చేతుల్లో పడిపోయాడు అతను. వెంటనే అతను దించేశారు. అతనికి ఏం పేరంటే అగ్నిలో నుండి తీయబడిన కొరవి. అగ్నిలో నుండి తీయబడిన కొరవి. ఇంగ్లాండ్ చరిత్రను మార్చివేశాడు అంతే. ఆంగ్లికన్ చర్చ్ వాళ్ళది, వాళ్ళ నాయన పనిచేసిన పాస్టర్ ఆయన. ఆంగ్లికన్ చర్చ్. సో ఇతడు పాస్టర్ ట్రైనింగ్ అయ్యాడు కనుక జాన్ వెస్లీకి ప్రసంగానికి చోటిద్దామనుకున్నారంట. సరే, ప్రసంగం ఏం చెప్పాడంటే, రిపెంట్, పశ్చాత్తాపడు, మారుమనసు పొందు. వెంటనే లాగేశారంట అతను. ఏడాలో చెప్పేది, ఎంతకాలం నుంచి మేము ఇక్కడ వాక్యాలు చెప్తున్నాం, ఎవరు చెప్పలేదు, ఇది రాకేనా దిగు. లాగేశారు. చాలామంది చర్చల్లో నో రిపెంటెన్స్, పశ్చాత్తాపము, ఇది లేదు. ఎటువంటి వాక్యాలు చెప్పండి అని అంటున్నారు. ఎక్కడే ఉన్నది, ఇక్కడ ఉన్నదా? ఇక్కడ 30వ అధ్యాయంలో ఎటువంటి వాక్యాలు చెప్పాలి? 10వ వచనం. దర్శనం చూడవద్దని దర్శనం చూచి వారితో చెప్పువారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో ఏంటంట? ఏ పలుకులు పలకాలి నీతోటి? మృదువైన పలుకులు పలకాలి. ఇప్పుడు టీవీ స్పీకర్స్ అందరూ ఇదే. నేను స్పాన్సర్ని పంపించాలంటే వాళ్ళు చక్కని పెట్టకథ ఒకటి వెళ్తారు. పెట్టకథ ఎంతవరకు నేను టీవీలో ఒక్కసారి కూడా నేను వాక్యానికి డబ్బులు ఇవ్వండి అని ప్రకటించలేనే లేదు. దేంట్లోనూ ప్రకటించలేదు. ఎందుకంటే దేవుడు నాకు అప్పగించాడు, అది నేను చేస్తున్నాను. నేను టీవీ ఛానల్కి వెళ్ళకముందు దేవుడిని అడిగాను, శుభవార్తకి వెళ్ళే ముందు దేవుడిని అడిగాను, ప్రభువా వెళ్ళనా, ఇది దేని కొరకు వెళ్ళాలి? స్పష్టంగా చూపించాడు. శుభవార్త అని చూపించి వెంటనే ప్రొసీడ్ అన్నాను. అందరూ అనుకున్నారంటే అసలు మామూలు లోకల్ ఛానల్కి అయితే డబ్బులు ఇవ్వలేడు, శుభవార్తకి ఏమి ఇస్తాడు. కానీ ప్రతిరోజు ఒక ఛానల్లో వాక్యం చెప్పేటట్టుగా దేవుడు సహాయం చేసి, ఎక్కడి నుంచి నాకేమీ చెరువులు లేవు, పొలాలు లేవు, నాకేం పెన్షన్ లేదు, ఎలా కట్టాలి ఇదంతా? మై గాడ్ ఈజ్ సో గ్రేట్. నా దేవుడు గొప్పవాడు. ఏమీ లేని దానిలో నుండి మనం చూస్తున్నటువంటి సృష్టినంతను చేసినటువంటి దేవుడు ఉన్నాడు. ఈ సృష్టిని ఇది తిప్పేవాడు ఎవరంటే ఆయన చేతులు తిప్పుతూ ఉన్నాయి. హిస్ హ్యాండ్స్ ఆర్ రివాల్వింగ్. నక్షత్రాలు చేసినటువంటి దేవుడు నాకున్నాడు. ప్లస్ పత్రికలు, బుక్స్ ఇవన్నీ చేస్తున్నది ఎవరు? మాకు డబ్బులు ఇవ్వండి అని ఎవరిని అడగను నేను. అసలు ఈ మాట నా నోట్లోంచి రాదు. కూడలు పెడుతున్నామండి, రాజుగారు మాకు తప్పకుండా 5,000 అన్న ఇవ్వాలి. మీరు విశ్వాసుల దగ్గరికి వెళ్ళి మాకు డబ్బులు ఇవ్వండి అంటే ఏ విశ్వాసాన్ని నేర్పిస్తాను? ఇదంతా ఎలా జరుగుతుంది అనేటువంటిది మీరే కనుక్కోవాలి.
నేనేమో డబ్బులు, చాలామంది మీకు డబ్బులు ఇచ్చేస్తున్నాడు ఆయన, ఎక్కడి నుంచో అరబ్ దేశాల నుంచి వచ్చేస్తున్నా అనుకుంటున్నారు. యుక్త వాక్యములను మాతో చెప్పండి, అంతేనా? ఇంకేమన్నా అక్కడ? కఠినమైన మాటలు మాతో మీరు మృదువైన మాటలనే మాతో పలుకుడి, మృదువైన మాటలనే పలుకుడి, మాయా దర్శనములను కనుడి, మాయా దర్శనములను కనుడి, మాయా దర్శనములను కనుడి. అడ్డము రాకుండా. ఇది ఈ లోకంలో ప్రెసెంట్ డే దర్శనాలు అంటే మాయా దర్శనములు. ఆ దర్శనముకు తల తోక ఏముండవు. ఎలా మోసపోతున్నారు మనుషులు? ఎచ్చకపు మాటల చేత మోసపోతూ ఉన్నారు. నిబంధనను అతిక్రమించే వారిని క్రీస్తు విరోధి మోసం చేస్తూ ఉన్నాడు. 2వ తెస్సలోనికీ 2వ అధ్యాయం 11వ వచనం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై, ఏంటంట? శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడు పంపిస్తున్నాడు వాళ్ళ మీద. నువ్వు అనుకుంటున్నావు నిజమే, దేవుడు మాట్లాడేస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు? నిన్ను మోసం చేయాలని పంపిస్తున్నాడు దేవుడు. అది అక్కడ వాక్యం. నువ్వు ఎందుకు మోసపోవాలి? నీకు శిక్ష రావాలి, నీవు అబద్ధమును నమ్మాలి. ఈ స్పిరిట్ని ఆయన నీ మీదకు పంపిస్తున్నాడు. నీవు మోసపోవాలి. ఎందుకంటే దుర్నీతి యందు నీకు అభిలాష ఉన్నది, పాపం చేయలేని ఆశ నీలో ఉన్నది. అందుకు నీ మీదకు అబద్ధ ప్రవచనములు చెప్పేటంటూ ఒకరిద్దరిని పంపిస్తాడంతే. అదే మరేం పర్లేదమ్మా, ఆయన అలాగే అంటూ ఉంటాడు. మరీ ఎంత కంగారు పడడం అవసరం లేదు. ఆయన కోటలకు వెళ్తేనే కంగారు పెట్టేస్తాడంతే, మరేం పర్లేదు. నేను ప్రార్థన చేస్తాను కదా, ఇది మోసం చేసే శక్తి నీ మీదకి రాబోతుంది. దానిని బట్టి యూ విల్ బి డ్రాగ్డ్ ఇంటూ హెల్ ఫైర్. నరకాగిరిలోనికి నీవు లాగివేయబడతా ఉన్నావు. నీవు చూసే దర్శనాలు ఏమన్నా నీకు ఆత్మీయంగా పెంచుతున్నాయా? డబ్బాష నుంచి విడుదల చేస్తున్నాయా? లేదు. యుక్త వాక్యములను మాతో చెప్పుడు. అటువంటి పాస్టర్లని మీరే అనుకుంటున్నారు. యుక్త వాక్యములు, నో రిపెంటెన్స్, పశ్చాత్తాపం లేదు. జాన్ వెస్లీ ఏం చేశాడంటే లాగేసిన వెంటనే హీ వెంట్ అండ్ స్టూడ్ అపాన్ హిస్ ఫాదర్స్ గ్రేవ్. ఆయన యొక్క తండ్రి యొక్క సమాధి మీద నిలబడ్డాడంతే. హీ గేవ్ కాల్, ఇదేనా, దిస్ ఈజ్ మై పుల్పిట్, మై ఫాదర్స్ గ్రేవ్ ఈజ్ మై పుల్పిట్, ఇదే నా వేదిక అన్నాడంతే. కమ్, హీ గేవ్ కాల్. ఒకడు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, వేలకు మందిగా ఆయన ప్రసంగం చేశాడు. ఇంగ్లాండ్ అంతా తిరిగి గుర్రం మీద వాక్యాలు ప్రకటించారు. ఆ సమయంలో ఇంగ్లాండ్ ఎలా ఉందంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నది. ఎక్కడికక్కడ కూనీళ్ళు, దెబ్బలాటలు, వ్యభిచారములు, సారా దుకాణాలు పెరిగిపోయినాయి. భయంకరమైన ఫ్యాక్టరీల్లో సమాధానం లేదు అని దొంగిలించేస్తూ చేస్తూ ఉన్నారు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో జాన్ వెస్లీ ప్రసంగం చేస్తున్నప్పుడు మనుషులు కింద పడలేదు, బోర్రపడ్డారంతే. వాళ్ళు ఫ్యాక్టరీలో దొంగతనం చేస్తున్న వాళ్ళందరూ కూడా దొంగతనాలు మానేశారు. ఆ ఫ్యాక్టరీ యజమానులు తీసుకుని వెళ్ళి చేశారంతే. ఇవన్నీ మేము దొంగిలించాము. హాస్పిటల్ నిండిపోతూ ఉండే, కానీ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు లేరు. ఎందుకంటే జాన్ వెస్లీ ప్రసంగం వల్ల వాళ్ళు పశ్చాత్తాపడుతున్నందువలన కూనీలు మానేశారు, డబ్బులు అడగడం మానేశారు, జబ్బులు పోయినాయి. వాళ్ళందరూ హాస్పిటల్ ఖాళీ అయిపోయినాయి. అంతే. గ్రేట్ రెవల్యూషన్ టుక్ ప్లేస్.
చెరసాలలో ఉన్నటువంటి వాళ్ళు విడుదలైపోతున్నారు. ఇక నో చెరసాల. సోదరులారా, పశ్చాత్తాపడండి. మీరు దేవుడు మిమ్మల్ని వాడుకోబోతా ఉన్నాడు. దేవునికి ఇవ్వాల్సిన సొమ్మును మీరు దొంగిలిస్తున్నారు. నాకు ఇవ్వమని అంటలేదు. నీకు 1,00,000 రూపాయలు వస్తే దానికి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా నీవు పాపంలో జీవిస్తున్నావు. నీ ఒక గజ దొంగ. నీవు దేవుని సొమ్మును దొంగిలిస్తున్నదానా, బీ కేర్ఫుల్. నరకం సిద్ధంగా ఉన్న దొంగలకు ఏమనుకుంటున్నారు? ఈ డబ్బు నాది, నేను ఎవరికి ఇవ్వను అనుకుంటున్నాను. తమాషా చేస్తున్నాను. ఎవరు చూడలేదు అనుకుంటున్నావు. ఎంతకాలం మీరు దొంగతనాలు చేస్తూ ఉంటారు. దొంగలుగా ఉండడం మానేయండి. దొంగతనాలను తిరిగి ఇచ్చేసేయండి. భుజబల పట్టణం మీద ఆత్మ రాబోతుంది. భుజబల పట్టణంలో సైనికులు లేవబోతున్నారు. ఈ వాక్యాన్ని ప్రకటించేటటువంటి స్త్రీలు సైన్యముగా సిద్ధమవుతూ ఉన్నారు. సోదరులారు, డబ్బుతో సేవ చేయడం కాదు. సేవకుల యొక్క డబ్బు ఆగిపోతే సేవ చేయరు. నేనేమంటానంటే, మొత్తం పాస్టర్లందరూ యొక్క డబ్బు ఆగిపోతే బలమైన సేవ జరుగుతుంది. వరంగల్లో నేను బుక్ స్టాల్ పెట్టాను. బుక్ స్టాల్ వరంగల్లో నేను వెళ్ళిన కొలతలో ఒక అది తీసుకొని ఆవిడ బుక్ స్టాల్ యేసురత్నం గారు ఇంతకుముందు వచ్చేవారు, ఇప్పుడు రాలేకపోతున్నారు. ఆయన అక్కడ బుక్ స్టాల్కి ఇన్ఛార్జిగా పెట్టబోతున్నాను. కానీ మీటింగ్ పెట్టాను. నేను ఆయనకి ఏమి ఇచ్చానంటే, ఆ మీటింగ్ అయ్యే ఖర్చు అంతా నువ్వే చూసుకోవాలి. మన వాళ్ళకి బిర్యానీ తినిపించాలి. ఇంకా కొంతమంది పార్సల్ రప్పించాలి. నీకు ఇదిగో 200 ఇస్తున్నాను. 200 యేసురత్నం గారికి ఎన్ని ఇచ్చాను చెప్పండి. నిద్ర వచ్చేస్తుంది మీకు. ఇప్పుడే వచ్చిన కొత్త వాళ్ళ కనబడుతున్నారు. ఇప్పుడే వచ్చిన కొత్త వాళ్ళు. మిమ్మల్ని అందరూ మళ్ళీ నిలబెట్టినా. ఇప్పుడు చెప్పండి, యేసురత్నం గారికి ఎంత ఇచ్చాను? 200. 200. నేను అన్నాను, ప్రార్థన చేశాను, ప్రభువా ఈ 200తో నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఇది ఈయన చేతిలో పెడతాను. ఆ రోజు రాత్రికి మీటింగ్. ఆశ్చర్యకారులు అంటే ఎలా ఉంటాయో చూడండి. డబ్బుతో మనం సేవ చేయలేము అనేది ఎలా నిరూపించబడుతుంది. అతను బెత్తరపోతున్నాడు. 200తో నన్ను ఏం చేయమంటావు అన్నట్లుగా ఫేస్ పెట్టాడు. వీళ్ళు దేవుడు నీకు సహాయం చేస్తాడు. సో మీటింగ్ దగ్గరకు వచ్చేస్తుంది. రాత్రి ఈ సాయంకాలం పెద్ద మీటింగు. అక్కడ ఆ ఎదురుగుండా ఇంకొక స్థలంలో ఒక అఫీషియల్ మీటింగ్ అయింది. అఫీషియల్ మీటింగ్. ఇటువంటి టెంట్లు అక్కడ వేయబడి ఉన్నాయి. అది జరుగుతుందని మాకు తెలియదు. అది 3 గంటలకల్లా మీటింగ్ అంతా అయిపోయింది. వాళ్ళు రోల్ చేసేసుకోవడానికి వచ్చారు. వాళ్ళు మేమేం చెప్పామంటే, నీవు ఇంకో గంట ఇక్కడ ఉంచబోయాను వాటిని వెంటనే నిలబడ్డాడు అంతే. ఆ టెంట్లో ఇక్కడికి వచ్చేసి, ఆ టెంట్లో ఎక్కడికి వచ్చేసి సరిగ్గా బుక్ స్టాల్ ఎదురుకుండా వచ్చేసి, నిజంగానే అందరూ బిర్యానీ తిన్నారు. నిజంగానే బుక్ స్టాల్ ఓపెన్ అయింది. నిజంగానే పాస్టర్లు వచ్చారు. వాళ్ళందరూ చాలా సంతోషించారు. డబ్బుతో సేవ జరుగుతుంది. ఫెయిత్, విశ్వాసం. నువ్వు గాడిద మీద మోసుకొని రావాల్సిన లేదు డబ్బు. నీవు యేసయ్యని గాడిదలాగా మోయి. ఆయన ఎక్కడున్నా ఆయన ఆశ్చర్యకార్యములు చేస్తాడు. హీ ఈస్ ఎ గ్రేట్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ గ్రేట్. ఆయన గొప్ప దేవుడు. ఇంకా ఆశ్చర్యకార్యాలు చేస్తూనే ఉంటాడు. ఇంకా ఆశ్చర్యకార్యాలు చేస్తూనే ఉంటాడు. దేవుని ఇక్కడ ఈ ఆఖరి రోజు లోకమునైనను చెప్పండి, లోకములో ఉన్న దేనినైనను లోకంలో ఉన్నదంతా ఏమిటది చెప్పండి? నేత్రాశ, జీవపు డంబము, అంతేనా?
మీరు ఎన్ని రిఫరెన్స్ అయినా చెప్పేస్తారు, మీరు ఏ మాట చెప్పినా రిఫరెన్స్ చెప్పేస్తారు మీరు. కానీ లోకాశంతం మీలోనే ఉంది, వదలలేకపోతున్నారు అంతే మీరు. కానీ నాలో ప్రసంగం పనిచేయదు మీకు. యుక్తవాక్యం అమ్మ, తల్లి, కూతురా, నా కూతురా, ఇలా ప్రసంగం చేస్తే మీకు ఇష్టం, అంతేనా? ఎంతకాలం ఇలా మోసపోతూ ఉంటారు మీరు? ఎంతకాలం ఇలా మోసపోతూ ఉంటారు? దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, బలమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన 12వ వచనం, అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు మీ వాక్యం వద్దని త్రోసివేసి, మీ వాక్యము వద్దని త్రోసివేసి, బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటారు గనుక, అట్టి వాటిని ఆధారం చేసుకుంటున్నారు గనుక ఈ దోషము ఏంటది? ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి, ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును. అది జోగి పడిపోయి గోడలాగా ఉంటుందంట నువ్వు చేసే భక్తి అంతా. అకస్మాత్తుగా ఏమవుతుందో నీకు తెలియదు, ఒకేసారి పడబోతా ఉన్నాం. ఈ రాబోయేటటువంటి ఇది ఎలా ఉంటుందంటే, అది మీద అకస్మాత్తు పడిపోతుంది. నీకేమి నో సైరన్, నథింగ్, నో సిగ్నల్, ఒకేసారి పడిపోతూ ఉన్నారు. 100 అంతలు, 60 అంతలు ఫలములు ఫలించాలి అంతే. కానీ దేనో నమ్ముకుంటున్నారు మీరు, డబ్బులు నమ్ముకుంటున్నారు. ఒక అతడు ఏంటంటే గేహాజీ అనేటువంటి అతడు ఏం చేశాడు మీకు తెలుసు. ఏం చేశాడు గేహాజీ? చెప్పండి. గేహాజీ పరిగెట్టాడు. దేని వెనకాల పరిగెడుతున్నాడు? దేని వెనకాల పరిగెడుతున్నాడు? రథం వెనకాల పరిగెడతాడు. ఎవరి రథం అది? నయమాను యొక్క రథం. ఎందుకు పరిగెడుతున్నాడు? ఏమనుకుంటున్నాడంట? ఇదంతా తీసుకోవడానికి నా యజమానికి ఇష్టము లేదు గనుక నేను తీసుకుంటాను. అక్కడ కృత్రిమం అంటే ఏంటి చూడండి. అక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడే కొంతమంది యవనస్తులు వచ్చారు మా అయ్యగారి దగ్గరికి, అప్పటికప్పుడు కృత్రిమం అల్లేశాడంతే. వాళ్ళకి వస్త్రాలు కావాలి, వెండి కావాలి, అయితే డబల్ తీసుకోవయ్యా నీకు. ఆయన టగటగటగా మళ్ళీ మోసుకొని వచ్చేసాడు, డేరోలో పెట్టాడు. వచ్చి అక్కడ నిలబడ్డాడు, దేవుని సేవకుని దగ్గర నిలబడ్డాడు. గేహజీ ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు వరకు లేవు, ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏమంటున్నాడు? నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదని. అరే, చర్చిలో ఈ జరిగేటువంటి కార్యక్రమం, దేవుని సేవలో జరిగేటువంటి కార్యక్రమం, చాలామంది నా దగ్గర నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే బాబోయ్ మేము ఇదంతా చేయలేము బాబు, మాకు కావాల్సిన డబ్బు కావాలి, మీరు మాకేం డబ్బులు ఇస్తారు? నా దగ్గరే ఉంటారు, ఆకాశమాత్రం మాయమైపోతారు. చాలామంది సేవ చేయడానికి వస్తారు, వారికి కావలసింది నీతి న్యాయములు కాదు, నిబంధనను అతిక్రమించేవారు. ఎడగ వెళ్ళావు? ఏమంటున్నాడంటే గేహజీ, ఆయన ఏమంటున్నాడు? ఎలీషా ఏమంటున్నాడు? నీవు ఆ రథం వెనకాల పరిగెడుతున్నప్పుడు నా హృదయం నీతో పాటు రాలేదా? అటువంటి ఆయన ఏమన్నాడు? ఎలీషా, ఇంత డబ్బు తీసుకో, ఇదిగో ఈ బహుమతులు తీసుకో అని ఆయన అంటే, ఎలీషా ఏమంటున్నాడు? ఐ డోంట్ వాంట్, నాకు అవసరం లేదు ఇవన్నీ. అది వింటున్నాడు పక్కన ఉండి. ఏంట్రా మా బుద్ధి లేని సేవకుడినా, మనం ఎన్ని కట్టవచ్చు దీంతో? సేవకులు అంటే ఎలా ఉండాలి? కొన్నిసార్లు ఇది లంచం సొమ్ము అంటే ఐ డోంట్ వాంట్, ఇది అక్రమమైన సొమ్ము అంటే నాకు వద్దు బాబు. మార్మల్స్ లేని ఒక ఆమెను తీసుకొస్తానంటే, అమ్మ దండి నాకు వద్దు అని చెప్పేవాళ్ళు కావాలి. ఏమి నమ్ముకుంటున్నారు? మనం కృత్రిమం నమ్ముకుంటున్నాం. జోగుతున్న గోడ వల్ల పడిపోతుంది.
కొంతమందికి ఎన్ని కష్టాలు వచ్చినా, మరణాలు వచ్చినా బుద్ధి ఏమి రావడం లేదు అసలు. ఏక డబ్బు కావాలి, ఏక డబ్బు, దేనికి కొరకు కావాలి డబ్బు నీకు? ఒక మరణం అనేది మనకు పాఠం నేర్పించబోతే ఇంకే ఎవరు నేర్పించగలరు నీకు పాఠం? ఇంకా కావాలి, ఇంకా కావాలి, దేని కొరకు కావాలి? ఇతనికి ఎన్నెన్ని ద్రాక్ష తోటలు సంపాదించాడు, ఇంకా ఏ తోటలు, ఒలివ తోటలు సంపాదించాడు. అవన్నీ తెర వెనకాల ఉన్నాయి. ఆయనకి తెలుసు అంతా ఏమేమి జరుగుతుందో తెలుసు. నా మనసు నీతో పాటు రాలేదా గనుక ఏమన్నాడంటే, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి ఎలీషా ఎదుట నుంచి వెళ్ళిపోయాడు. తెల్లని కుష్టు కలిగి. సహోదరి, ఇప్పుడు వెళ్ళిపోతున్నావు నువ్వు. ఎలా ఏం తీసుకుని వెళ్దాం? ఎందుకు మనకి ఇవ్వాలి? ఒకసారి వరదల్లో కొట్టుకెళ్ళిపోతున్నా ఏంటంటే మెరుస్తూ ఉన్నటువంటి, ఇప్పుడు అతను తెచ్చుకున్నది అయ్యే షేనార్ అంటే వస్త్రం అయ్యి తెచ్చుకున్నాడు. అటువంటి బ్లాంకెట్ ఒకటి కొట్టుకెళ్ళిపోతున్నట్టు వరదలలో. ఒక ఆయన చూశాడు దానిని. చూసి ఏమనుకున్నాడంటే, ఇది బాగా మెరుస్తుంది, దానిని నల్లగా మెరుస్తుంది, దీన్ని ఎలాగైనా ఈ వస్త్రాన్ని పట్టేసుకోవాలని దగ్గరికి వెళ్ళాడు. వడిగా వస్తున్నటువంటి అక్కడికి అది కొట్టుకుపోతుంది. వెళ్ళి దాని మీద చేయి పెట్టి దాన్ని పట్టుకోపోయే లోపల అది 2 చేతులతో పట్టేసుకుందంటే, లాగేసింది. ఒక ఎలుగుబంటి కొట్టుకెళ్ళిపోతుంది. వీడేమనుకుంటున్నాడంటే, మంచి వస్త్రం కట్టుకెళ్ళిపోతున్నారు అనుకుంటున్నాడు. నువ్వు అలా అనుకుంటున్నావు. ఏదో కొట్టుకెళ్ళిపోతుంది, దాన్ని అది పట్టుకొని నువ్వు పట్టేసుకోవాలనుకుంటున్నావు, కానీ అది నేను పట్టుకెళ్ళిపోద్ది. లోకంలో ఉన్న దేనినైనాను ప్రేమించవద్దు. నీకు శ్రమలు రాబోతున్నాయి. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక. ఆ సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు? రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడదును. నేను నిన్ను కాపాడుతాను. ఏ సంఘం అది? స్మరణ, అంతేనా? రైట్, ఫిలదెల్ఫియా. రైట్, చదువు. ఎవడును నీ కిరీటము నపహరింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువానికి నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తా. నీకు శక్తి కొంచెమైనను నీ వాక్యం కొరకు, నువ్వు విన్న వాక్యం కొరకు నమ్మకంగా ఉన్నావు అంతే. సోదరి వాక్యం వింటున్నారు, వాక్యానికి నమ్మకంగా ఉండండి. రేపే నీకు శ్రమ రాబోతుంది. ఈ శ్రమలో నువ్వు అకస్మాత్తుగా తూలి పడిపోవద్దు. దాని మీద నీవు కట్టుకున్నటువంటి గోడ అంతా కింద పడిపోతా ఉందంతే. దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు. ఇది మనకు ఒక ఆఖరి కూటమేమో నాకు తెలియదు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ కూటలు పెట్టుకుంటాను మనం ఉంటామో ఉండమో మనకు తెలియదు. ఆయనతో అంటుకట్టుబడి ఉండండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నాలో ఉంటే మీరు ఫలములు ఫలిస్తారు. కానీ నాలో నుండి బయటకు ఉంటే నాకు వేరుగా మీరేమిని చేయలేరు. ఆయన లోపల అంటుకట్టబడి ఉండండి. ఆయన వాక్యం మీలో ఉండనివ్వండి. మీరు విన్నటువంటి వాక్యాలు మీ లోపల ఉండనివ్వండి. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఎక్కడ ఫలిస్తున్నావు? నీ ఫలములు ఎక్కడ? నీ ఫలాలు లేవు. కొంచెం ఓర్చుకోలేకపోతున్నావు. కష్టం వచ్చిందంటే, దెబ్బలాడ వచ్చిందంటే ఓర్చుకోలేకపోతున్నావు.
పరిశుద్ధాత్మ నీలో పనిచేయడం లేదు. నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు అగ్నిలోను ఆత్మతోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడు. ఈ కులం అయిపోయిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు దేవుని సన్నిధిలో పడండి, పశ్చాత్తాపడండి. ఆయన ఆత్మ లేకుండా పాపాన్ని జయించలేవు. నీవు నీ యొక్క తొంటరితనమును ఆయన ఆత్మ లేకుండా జయించలేవు. నీవు నీ సొంత బలముతో ఏమి చేయలేవు. ఆయన పొట్టును వేరు చేస్తాడు, గింజలను వేరు చేస్తాడు, గోధుమలను వేరు చేస్తాడు. గోధుమలను కొట్టులో వేసి పొట్టును ఏం చేస్తాడంట? అగ్నితో, ఆరని అగ్నితో కాల్చిపోయిపోతా ఉన్నాడు. ఎంతకాలం కొనసాగుతావు? ఎంతకాలం పాపముతో కొనసాగుతావు? మాటి మాటికి చిట్టీలు వేయటమే. ప్రతి చిన్న సమస్యలు చిట్టీలు వేసి, ఎందుకంటే మా పెళ్ళికండి, మా కూతురు పెళ్ళికండి, ఇవన్నీ సమకూర్చుకుంటూ ఉంటారు. ఎందుకు ఈ చిట్టీలండి? మనకి గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు అంటున్నావు, కానీ విశ్వాసం పెట్టు, ఎంత గొప్ప కార్యం జరుగుతావు. తాడేపల్లిగూడలో ఇలాగ ప్రసంగం చేస్తున్నట్టే, ఈయనతో మనకు నిమిత్తం ఏంటి అని ఆమె ఏం చేస్తుందంటే చిట్టీలు వేస్తూనే ఉంది. అందరు తీసేసుకుంటున్నారు. ఆమెకు రావాల్సిన డబ్బు రేపు వస్తుంది. అసలు రేపు అని రేపు వెళ్ళి ఆ తలుపు కొట్టే సమయంలో తలుపు తీయట్లేదు. ఆ చిట్టీలు వేసిన యజమానిరాలు తలుపు తీయటం అందరూ చెప్పింది. వాళ్ళందరూ వచ్చి గడభరతో తలుపుని బ్రదలు కొడితే అక్కడ ఫ్యాన్కి వేలాడేసుకొని ఉంది చిట్టి యజమానిరాజు. సంవత్సరం అంతా కట్టిన డబ్బు అంతా కూడా వేస్ట్ అయ్యి అప్పుడు వచ్చింది నా దగ్గరికి. క్షమించు, మీరు చెప్పిన మాట నేను వినలేదు, అది లేదు ఇది లేదు, ఏమీ లేకుండా అయిపోయాను. లెట్ యువర్ ఫెయిత్ బి ఆన్ జీసస్. యేసు మీద నీ విశ్వాసం పెట్టు. నీకు ట్యాక్స్ కట్టాలా? సముద్రంలోంచి చేపను రప్పించి నీ యొక్క పన్నులు కట్టగలడు ఆయన. ఏం చేయలేనా చేయగలడు ఆయన. సముద్రమును గద్దించగలడు, తుఫానును గద్దించగలడు. ఈ కొండ వెళ్ళి అక్కడ పడాలంటే పడగలదు. ఫెయిత్, విశ్వాసం, దానికంటే గొప్పది ఇంకేమీ లేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అబ్రహాం యొక్క కళ్ళు పైన ఉన్నాయి, స్థిరమైన పునాది అక్కడ ఉన్నది. ఎప్పుడు వచ్చి అబ్రహాం గారిని పైకి చూస్తారంటే, నా ఇల్లు ఎక్కడ ఉందయ్యా? ఆయన ఎక్కడ జీవించాడు? ఆయన అబ్రహాం ఎక్కడ జీవించాడు? గుడారములలో జీవించు. సోదరులారా, విశ్వాసం నేర్చుకో. పాపము విశ్వాసం రెండు కలిసి నీ హృదయంలో ఉండలేవు. నీ హృదయంలో పాపం అన్న ఉండాలి. పాపం తీసే విశ్వాసంతో నీ హృదయాన్ని నింపుతాడు. గాలి తుఫానులు అకస్మాత్తుగా గొల్లపాలెం ఆ ప్రేయర్ టవర్ కట్టినటువంటి గొల్లపాలెం మునిగిపోవడానికి సిద్ధమైపోయింది. ఇప్పుడు ఎక్కడో వేరే చోట ఉన్నాను నేను. ఫోన్ వచ్చింది, ఇది అయిపోయింది, మా పని అయిపోయింది, ఎటు వెళ్ళట్లేదు, అన్నీ మూసేశారు, ఎక్కడ వెళ్ళడానికి వీలు లేదు. నేను చెప్పాను, మోకరించండి అంటే. నేను చేస్తున్న ప్రార్థన మీరు నమ్మండి. దాదాపు 20 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. ఏం భయపడదు. నేను వరంగల్లో వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడి వరకు వచ్చింది అది? ఏదో పలానా చోట వరకు వచ్చింది. కెరటం బాగా తాడి చెట్టు అంత ఎత్తు కెరటం వచ్చేస్తుంది. ఇంకా మేము బాబాయ్ అంటున్నారు. అక్కడే ప్రార్థన చేశాను. కెరటం అని నీతో మాట్లాడుతున్నాను. యేసు నామములో ఎక్కడి వరకు వచ్చావో అక్కడి నుంచి వెళ్ళిపో. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిపోయిందండి. ఫెయిత్, విశ్వాసం. విశ్వాసం దేనినైనా మించేస్తుంది. విశ్వాసం కలిగి ఉండండి. డబ్బు కాదు మనకు కలిగి. నీకు డబ్బు లేకపోయినా పర్లేదు. అంత్యకాలం సైన్యం అంటే ఎలా ఉండాలంటే
విశ్వాసంతో నింపబడండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకో. నీ సన్నిధిలో ఈ 3 రోజులు గడపడానికి మాకు ఇచ్చిన తరుణం కొరకు నీకు స్తోత్రములు. మీరు మాతో ఉండటానికి మేము ఏ పాటి వారు? దుమ్ము లాంటి వాడు, ధూళి లాంటి వాడు, బూడిద లాంటి వాడు. నీకు సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకున్నారు. వీరు ప్రభువా పూర్తిగా తమ పాపముల నుంచి విడుదల పొందినట్లుగా భ్రమపరచు ఆత్మ నుంచి వీరిని విడుదల చేసి పూర్తిగా ప్రభువా నీ యొక్క ఆత్మ ద్వారా తాకబడి నూతన హృదయములు వారికి మీరు కలుగ చేయమని వేడుకొంచున్నాను. వారిని ఎంతవరకు వెంబడిస్తున్నటువంటి ప్రతి చీకటిని నజరేయుడైన యేసు నామములో నేను బంధించి పారదోలుచున్నాను. నీకు లోబడే మనసు వారికి దయచేసి నీ ఆత్మలో వారిని తాకి దర్శించి నూతన హృదయంలో వారికి దయచేసి నిన్ను వెంబడించేవారుగా, నిన్ను సంతోషపెట్టేవారుగా, నీ రాజ్యమును కట్టేవారుగా వారిని చేసి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.